కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిండ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. సిడబ్ల్యూసి, సిడబ్ల్యూపీఆర్ఎస్ పర్యవేక్షణలో బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. విజిలెన్స్, న్యాయ కమిషన్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం బ్యారేజీల డిజైన్, క్వాలిటీ లోపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పరీక్షలు పూర్తయ్యాక సిడబ్ల్యూసి ఆమోదంతో పనులు మొదలు పెడతామని, బ్యారేజీల మరమ్మత్తు ఖర్చంతా కాంట్రాక్టర్లే భరించేలా చేస్తామని చెప్పారు. ఇక కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులకు సమీక్ష చేశారు మంత్రి. సమ్మక్క సారక్క, సీతారాం సాగర్, దిండి, సింగూరు కాల్వ పనులపై అధికారులతో చర్చించారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజల డబ్బు ఉందని, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపడతామని చెప్పారు ఉత్తమ్. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిండ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. సిడబ్ల్యూసి, సిడబ్ల్యూపీఆర్ఎస్ పర్యవేక్షణలో బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. విజిలెన్స్, న్యాయ కమిషన్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం బ్యారేజీల డిజైన్, క్వాలిటీ లోపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పరీక్షలు పూర్తయ్యాక సిడబ్ల్యూసి ఆమోదంతో పనులు మొదలు పెడతామని, బ్యారేజీల మరమ్మత్తు ఖర్చు కాంట్రాక్టర్లే భరించేలా చేస్తామని చెప్పారు. కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులకు సమీక్ష చేశారు మంత్రి. సమ్మక్క సారక్క, సీతారాం సాగర్, దిండి, సింగూరు కాల్వ పనులపై అధికారులతో చర్చించారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజల డబ్బు ఉందని, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపడతామని చెప్పారు ఉత్తమ్.